హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిట్టల రమ్మ 1996. ఈరోజు మ్యాట్ ఏంటంటే మా ఊరికి వచ్చిన చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి మళ్ళీ ఇప్పుడు బొడ్రాయి పెట్టాలని ఇక్కడికి వచ్చిన. ఇక కూర్చున్న చూసినా నా రిలేషన్స్ అంట, నాకు కూడా తెలీదు. మీరు ఏమవుతారో మీరే చెప్పండి. మీరు ఏమవుతున్నారు? మామ అంటే నేను మామ అంటే నేను అత్తనా? అగో నాకు పెద్ద అల్లుడు దొరికిండు. ఎంత పెద్ద అల్లుడు! అల్లుడా గారెలుండాలా. నువ్వు? నేను చిన్నప్పుడు మన ఇద్దరం నా జూనియర్. నేను ఇప్పుడు గెలవడంతో నాకు ఎంతో చాలా ఆనందంగా రీల్స్ చూడడంతో నేను స్పెషల్ థ్యాంక్స్ టు మా పక్కిరిగడ్డ టీం తరఫున నేను బాబాయ్ అయితే నాకు ఎంత పెద్ద బాబాయ్. చిన్నారి తల్లి నానింగి జాబిలి. చిన్న అల్లుడు పెద్ద బాబాయ్. మా బ్రదర్ అయినా బాబాయ్ అయితే పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్, నేను పెద్ద బాబాయ్. మరి ఇక్కడ ఏంటిది? మరి పంచ కట్టుకున్నావు, ఇది కట్టుకున్నావు, ఏంటిది? నేను ఇక్కడ మొత్తం పబ్లిక్ ఇక్కడ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈవెంట్ ఆర్గనైజర్ బొడ్రాయి. నువ్వేనా? నేను టోటల్ అంటే ఇన్ఛార్జ్ గా అన్ని చూసుకోవడం. నేను మా డాడీ ఇక్కడ ఎన్నడో పెట్టిన విగ్రహాలు ఉంటే తీసేసి కొత్త విగ్రహాలు మా కమిటీ సభ్యులందరి సమక్షంలో పనిచేయడం జరిగింది. ఎంతో ఆనందంగా మేము పండుగ వాతావరణం ఉంది. పక్కిరిగడ్డ నేను యూత్ కాంగ్రెస్ లో ఇంకా భూపాలపల్లి అందుకే పార్టీ లెక్క మాట్లాడతాడు. నార్మల్ గా జరిగింది అనుకుంటే మాట్లాడతాను, మన లెక్క మాట్లాడతలేడు. సరే, ఇంకుందా ఈ రోజు? ఈ రోజు అంటే రేపు మనకు సాయంత్రం హోమ పూజలు లవర్స్ ఏం చేయరు కదా, భార్య భర్తలే. కుటుంబ సభ్యులందరూ కూర్చొని సకుటుంబ సభ్య సమేతంగా చేస్తారు. ఇప్పుడు సాయంత్రం మళ్ళీ పొద్దున కుంకుమార్చలు అయిపోయినాయి. ఈ మళ్ళా సాయంత్రం 4 గంటలకు హోమగుండాల దగ్గర అయ్యగారు చదివే వేద మంత్రాలతో మనం హోమం కాలుస్తూ రేపు అన్నదాన కార్యక్రమం. రేపు ఫైనల్ అన్నదానం అంటే ఏంటి? రేపు అన్నదానం. ఇప్పుడు రేపు పోచమ్మ విగ్రహం ఫస్ట్ ప్రతిష్టాపన అయిన తర్వాత పంబాలైన ఉన్న లక్ష్మీదేవర ఊరు చుట్టూ పొలిమేర కార్యక్రమం ఉంటది. ఊరు చుట్టూ మన ఆయకట్టుతోని ఏంటంటే పొలిమేర కట్టు అంటారు. ఆ కట్టు దగ్గర మనం బలి దేవుడు మన ప్రత్యక్షమై బలి ఇచ్చుకుంటూ మన దృష్ట శక్తులు మన పక్కిరిగడ్డ అంటే ఈ చుట్టూ ప్రాంతంలో మనకు ఇదివరకు ఉన్న బొడ్రాయిని తీసేసి కొత్త విగ్రహాలతో పెట్టడం జరుగుతుంది. 27 years బ్యాక్ ఉన్నాయి తీసేసి ఇప్పుడు కొత్త విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. పోచమ్మ రేపు ప్రతిష్టాపన. ఇవాళ ఎమ్మెల్యే మన గండ్ర సత్యనారాయణ గారు వస్తున్నారు. తర్వాత మిగతా శాసనసభ్యులు మన ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు ఇదివరకు ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు చంద్రపట్ల కీర్తి రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. ఈవినింగ్ కార్యక్రమం ఈ మన పొద్దున ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమంతో ముగించడం జరుగుతుంది. ఎల్లుండి అంటే చుట్టాలను ఇప్పుడు మీ అక్కర్లో మీ బావ రత్నాకర్ సెల్ఫ్ మిమ్మల్ని ఇన్వైట్ చేయలే అట్లనే సాంబార్ అయితే వచ్చేది లేదు, ముక్క సిక్కుంటే వస్తాం. చుక్క ముక్క బట్టలు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చుక్క ముక్క అని మాట్లాడుతాం. మొదలు పెట్టుకున్న కార్యక్రమం అన్ని రకాలుగా బొడ్రాయికి ఎటువంటి నీసు వాడకూడదు, ఒక పోషమ్మకే అన్ని రకాలుగా వాడతారు. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. అందుకే అడుగుతాను, మరి పోచమ్మకి పోతారా మరి బొడ్రాయికి పోతారా? ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ దీన్ని ఆర్గనైజ్ చేసాం కాబట్టి మేము వివరించడం జరిగింది. ఇక్కడ మేము అన్ని ప్రత్యక్షంగా మీ బాగా పిలిచాడు, పిలిస్తే పక్షత్వం అసలు రానంటాం మేము. అందుకనే మరి చుట్టాలు ఎందుకు వస్తారు?
అసలు ఇంకా దీనికోసం నచ్చిన ఇక ఇప్పుడు మా ఈ కార్యక్రమం పూజ అయిపోయినాక వచ్చిన. కాకపోతే ప్రస్తుతానికి అయితే వచ్చినందుకు చాలా మంది సెల్ఫీ దిగలేదు సాయంత్రం జన సందోహం మస్తుండు. అంటే నాకు ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ డైరెక్టర్ చెప్తా ఉంటే ఆయన విన్నాడు. మనం పంపించలేము కదా, ఇక డైరెక్టర్ చెప్పింది దీన్ని. నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి ఏజ్ నేను షూట్ కానీ లేకపోతే ఏజ్ ఏదైనా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయ స్వామి. నేను ఇక్కడికి వచ్చి మొక్కుకున్నా జరిగింది. ప్రతిసారి నేను ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకున్నాకనే ఇప్పుడు హైదరాబాద్ షూట్ ఉండేది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరి ఇక్కడికి వస్తారు. చుట్టుపక్కల ఎట్లా నమ్మకం అండి నేను చెప్పాలంటే ఫస్ట్ మన చిన్నది దేవుడు పెట్టిండు. నేను చిన్న పిల్లని ఎంతే ఉన్నాను అనుకుంటా. అప్పుడు చికెన్ తిన్నానుకో అంటే స్వామాలు వేసిండు అంటే చికెన్ మా డాడీ వేయలేదు మా డాడీ వేయడు. అయితే చికెన్ తిన్నాను. అందరూ మనం ఈ బ్యాచ్ అందరూ వస్తారు పూజకి. ఏం రమ్యా నువ్వు చికెన్ తిన్నావా ఇలా ఆదివారం కదా అంటే నేను తినలే అని చెప్పిన. ఏం చేయాలి అర్థం కాక ఎవరో పోయి స్నానం చేసుకుని దేవుడే నువ్వే ఉన్నావు నన్ను ఏమనద్దు అని చెప్పి అన్నం అప్పటి నుంచి మళ్ళీ ఇక స్టార్టింగ్ ఒకసారి అనుకోకుండా నేను డిప్రెషన్లో పోయినప్పుడు దీనికి వచ్చి నేను ఒక్కదానే కూర్చున్నప్పుడు మనసులో అనుకున్నా ఎందుకు దేవుడా ఏం చేస్తున్నావు అసలు ఏమనుకుంటాను నా గురించి అని ఇట్లా మనసులో అనుకున్నా. నాకు తెలిసి వన్ వీక్లోనే అనుకుంటాను నాకు రిజల్ట్ కనబడ్డది. ఇక నేను ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టినాకనే నేను జై హనుమాన్. జై పోచమ్మ తల్లి, జై భూలక్ష్మి. అందరికి ఎప్పుడు ఈ రోజు రీల్ పోస్ట్ చేస్తా. అన్నదానం ఉంది మొత్తం మీ ఫాలోవర్స్ కానీ మీ ఫ్యాన్స్ చెప్పండి ఇటు చెప్తే వాళ్ళు వస్తారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది మా పక్కిరిగడ్డ బాలాంజనేయ స్వామి బొడ్రాయి మహోత్సవానికి పోచమ్మ. కాకపోతే ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. మీరు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా. అన్నిదానముల కన్నా అన్నదానము మిన్నా. మన భూపాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా అన్నదానాన్ని స్వీకరించగలరని, అలాగే అన్న ప్రసాదాన్ని పిట్టల రమ్య గారిని ఫాలో మరియు సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు వచ్చి నిజంగా ఆహ్వానితులే. మీరందరూ వచ్చి ఖచ్చితంగా మొక్కుకొని ఇప్పుడు నేను చెప్పిన నిజంగా ట్రూ జరిగింది. ఎందుకంటే మీరే లైవ్ లో చూస్తారు నా ఫాలోవర్స్ అని సబ్స్క్రైబ్. మాకు ఎవరో సెలబ్రిటీ కాదు, ఎవరో మాకు ఏది లేదు, మాకు రమ్య అంట. మాకు మీరు అందరు చూసి ఆదరించగలరని విజ్ఞప్తి. చిన్ననాటి నుంచి మర్చిపోకుండా ఎక్కడున్నా మాకు ఇక్కడికి వచ్చి మా జ్ఞాపకాలు మర్చిపోకుండా మాకు ఎంతో ఒక్కటి జ్ఞాపకాలే నాకు. నేను చేసిన తిట పనులన్నీ మీకు తెలుసు. నేను చేసే పనులన్నిటికీ ఎగ్జాంపుల్ మా ఊరు. కానీ చిన్నప్పుడు ఏం చేసి చెప్పన్నా, వ్యాన్ పోయినాక బ్యాగ్ బాక్స్ పట్టుకుని వచ్చేది అంటే ఇంటికాడ ఉండొచ్చు అని. మేము అందరం పోయినాక అయ్యో వ్యాన్ మన నిన్న స్కూల్ రాలేదు ముందు వచ్చేది. పెద్దాం కాబట్టి ఫస్ట్ రెడీ వచ్చేది. ఇక చిన్న शमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम्